మనం నివసిస్తున్న ఈ భారతదేశాన్ని ఒకప్పుడు వాస్కో డి గామా కనుగొన్నాడని ఏ విధంగానైతే మనం చదువుకున్నామో అదే విధంగా నేను నివసిస్తున్న నా ఈ ప్రాంతం కూడా ఒక రోజున కనుగొనబడింది. ఆ ప్రాంతం పేరే నల్ల బంగారపు గనులుగా పిలువబడే గోదావరి ఖని. అసలు గోదావరి ఖనికి ఈ పేరు ఎలా వచ్చింది? గోదావరి ఖని అని ఆ పేరు ఎవరు పెట్టారు? అంతకుముందు గోదావరి ఖని పుట్టకముందు ఈ ప్రాంతంలో ఏదైనా ప్రాంతం ఉంటే దాని వివరాలు ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాండవులు పరిపాలిస్తున్న క్రమంలో వారు కొద్ది రోజులు ఇక్కడ నివసించారు. దానికి ప్రతీకగా వాళ్ళు నిర్మించిన ఆలయాలే అందుకు సాక్ష్యాలు. ఉదాహరణకి ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గాంధారి మైసమ్మ లేదా చినగండి పెద్దమ్మ ఆలయాలే అందుకు సాక్ష్యాలు. వారి తర్వాత చాళక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారి రాజమతం జైన మతం. జైనులు ఇక్కడ సుదీర్ఘకాలంగా నివసించారు కాబట్టి ఈ ప్రాంతానికి జైన్గామ్ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా వాడుక భాషలో అది జనగామగా మార్చబడింది. దాని తర్వాత కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారి కాలంలో ఇక్కడ నిర్మించిన పురాతన ఆలయాలు ఎన్నో. ఉదాహరణకి ఈ ప్రాంతంలో ఉన్న త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ఈ ప్రాంతపు సమీపంలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. దాని తర్వాత రాజ్యాధికార పాలన అనంతరం ప్రజలు బానిసత్వాన్ని వదిలి సాధారణ మానవులుగా జీవించారు. 1947 సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వచ్చాక అప్పటి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భూగర్భ జలవనరుల కోసం, గనుల త్రవ్వకాల కోసం మిశ్రమ ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ విధానాన్ని ప్రవేశపెట్టాక ఒక బృందం గనుల కోసం వెతుకుతున్న తరుణంలో ఈ ప్రాంతపు గోదావరి నది ఒడ్డున మొట్టమొదటిసారి గనులు ఉన్నాయని వారు గుర్తించారు. అప్పుడు సింగరేణి సహకారంతో వారు తవ్విన త్రవ్వకాలలో మొదటి గనిగా ఏర్పడిందే ఇప్పుడున్న జీడీకే 1 ఇంక్లైన్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపుగా 20 గనులను వారు వెలికి తీశారు. ఈ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతమైన శ్రీరాంపూర్ కానీ లేదా ఇదే ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న భూపాలపల్లి కానీ మొత్తం కలిపి అప్పటి నుండి ఇప్పటి వరకు సింగరేణి సహకారంతో దాదాపుగా 20 గనులను వాళ్ళు వెలికి తీశారు. అలా గనులను వెతికి తీస్తున్న సమయంలో సింగరేణి కార్మికుల అవసరం నిమిత్తం సింగరేణి కార్మికుల కోసం ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇప్పుడు గోదావరి ఖని చౌరస్తాగా పిలువబడే గోదావరి ఖని నడిబొడ్డున 4 వైపులా సింగరేణి కార్మికుల కోసం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. అలా సింగరేణి ఇండ్ల నిర్మాణాలు చేపట్టాక ఇక్కడ కార్మికులు గణనీయంగా పెరగడంతో సింగరేణి మరియు ప్రభుత్వ సహకారంతో ఇక్కడ విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు విపరీతంగా మెరుగుపడ్డాయి. అలా మెరుగుపడ్డాక చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా జీవనోపాధి కోసం ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. 1974 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ ఈ ప్రాంతపు నాయకుడైన గీట్ల జనార్దన్ రెడ్డి ఈ యొక్క ప్రాంతానికి గోదావరి నది మరియు గనుల సమూహం ఉన్నందున 2 పేర్లు కలిసే విధంగా గోదావరి ఖని అనే నామకరణం చేయడం జరిగింది. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రాంతంలో విద్య, వైద్య, రవాణా సదుపాయాలు విపరీతంగా పెరిగాయి. అలాగే ఈ ప్రాంతంలో గనులే కాకుండా RFCL, NTPC, జెన్కో పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, అలాగే ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న బసంత్ నగర్లోని కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నందువలన అనేక మంది కార్మికులకు జీవనోపాధి లభిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న రామగుండం రైల్వే స్టేషన్ ఉత్తర మరియు దక్షిణ రైలు మార్గాలలో అత్యంత ప్రధానమైనది. అందువల్ల దేశ నలుమూలల నుండి ఇక్కడ రవాణా వ్యవస్థ కూడా చాలా వరకు మెరుగుపడింది. ఇది ఫ్రెండ్స్ మన ఈ గోదావరి ఖని ప్రాముఖ్యత. అలాగే ఈ యొక్క గోదావరి ఖనిలో అత్యంత ప్రధానమైన నల్ల బంగారపు సింగరేణి గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.